హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యూర్స్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు మా వర్క్షాప్లో మేము ఈ హీరో హోండా CBZ వెహికల్కి కంప్లీట్గా బోర్ అనేది చేసుకోబోతున్నాము. అండ్ ఇది బోర్కి రావడానికి రీజన్స్ ఏంటి, అండ్ బోర్కి వచ్చిందని చెప్పేసి ఎలా కనిపెట్టాలి, అండ్ క్లచ్ ప్లేట్స్ ఎందుకు డ్యామేజ్ అవుతాయి, అండ్ మనకి టైమింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా నేను ఒక చిన్న వీడియోలో చెప్పడానికి, అండ్ ఈ బైక్లో అది మెయిన్గా బోర్ అనేది రావడానికి ఎలా దారితీసాయని చెప్పేసి చెప్పడానికి ఈ వీడియో అయితే షార్ట్గా తీస్తున్నాను. కంప్లీట్గా దీనికి సంబంధించిన ఫిట్టింగ్ వీడియో అయితే నెక్స్ట్ నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఒక చిన్న ఫార్మాట్లో చెప్దామని చెప్పేసి షార్ట్కట్లో ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఇన్ కేస్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి. అండ్ ఈ బైక్లో మనకి ఇప్పుడు మనము బోర్ అనేది చేయబోతున్నాం. బోర్ అంటే ఏంటి చూడండి, కింద ఉన్నదంతా ఓపెన్ చేసాం కదా, ఇదంతా కూడా క్లచ్ పోర్షను, అండ్ దానిపైన ఉన్నది మిడిల్లో ఉండేది బోరు, దానిపైన ఉండేది హెడ్ అనమాట. ఇప్పుడు ఈ బోర్ ఏంటంటే స్టాండర్డ్ బోరు, అంటే మనం దీన్ని 0.25 పిస్టన్తో కటింగ్ చేపించేసి రీకండిషన్ చేపించేసి ఇదే బోర్ని మళ్ళీ రీఫిక్స్ చేస్తున్నాం. ఎందుకంటే 0.25 ఈజ్ గుడ్, అంతే మీకు అంతగా మైలేజ్ కూడా తగ్గదు అండ్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అండ్ పైన హెడ్ విషయానికి వస్తే ఇదంతా కూడా హెడ్ అనమాట. దీన్ని మనము ఖచ్చితంగా బోర్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాల్స్ చెక్ చేసుకొని ఆ వాల్స్ అనేవి మంచిగా లేకపోతే వాటిని రీప్లేస్ చేసుకుంటాము. అండ్ దాంతోపాటు హెడ్ ల్యాపింగ్ చేయించుకుంటాము. అండ్ అదే హెడ్కి ప్లగ్ కూడా వస్తుంది, ప్లగ్ని కూడా రీప్లేస్ అయితే చేసుకుంటాము. సో ఇదండి లెక్క బోర్ గురించి, హెడ్ గురించి. అండ్ బోర్ మనకి ఎప్పుడు ఎందుకు వస్తుందంటే, మనకి బోర్ లోపల ఒక పిస్టన్ ఉంటుంది, ఆ పిస్టన్కి రింగ్స్ ఉంటాయి. ఆ రింగ్స్ అనేవి మనకి ఫెయిల్ అయినప్పుడు మనకి ఏదైతే కింద ఉండే ఇంజిన్ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఇంజిన్ ఆయిల్ అనేది పై వరకు వెళ్తుంది, పిస్టన్ వరకు. సో పిస్టన్ పై వరకు వెళ్ళినప్పుడు అక్కడ ఫైరింగ్ అనేది జరుగుతుంది. పిస్టన్ పైన వాల్స్ అనేవి ఓపెన్ అండ్ క్లోజ్ అవుతున్నప్పుడు అక్కడ కంబషన్ లైక్ పెట్రోల్ అనేది వచ్చి అక్కడ ఫైరింగ్ జరుగుతుంది. సో అక్కడ ఫైరింగ్ జరిగినప్పుడు ఇంజిన్ ఆయిల్ వెళితే ఏమవుతుంది, అది కూడా ఫైర్ అవుతుంది. అది అయినప్పుడు అక్కడ నుంచి వైట్ స్మోక్ అనేది మనకి సైలెన్సర్ నుంచి రావడం స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా మనకి బైక్లో ఉండే ఇంజిన్ ఆయిల్ అంతా కూడా స్మోక్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది, వైట్ స్మోక్ రూపంలో బయటికి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లమే ఈ బైక్ వచ్చేది, పిస్టన్ రింగ్స్ ఫెయిల్ అయిపోయాయి. సో దానివల్ల బోర్ అనేది వచ్చేసింది, వైట్ స్మోక్ ఎక్కువ రావడం వల్ల ఇంజిన్ ఆయిల్ అనేది లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. మనం ఎన్నిసార్లు ఇంజిన్ ఆయిల్ మళ్ళీ రీప్లేస్ చేసినా కానీ అది లైక్ ఒక సైకిల్ లాగా రిపీట్ అయితే అవుతూ ఉంటుంది. సో అందువల్ల మనము ఫస్ట్ బోర్కి వచ్చినప్పుడు మళ్ళీ ఆయిల్ మార్చకూడదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని మనము రెక్టిఫై చేసుకుంటే బోర్ వరకే అవుతుంది. ఇన్ కేస్ దాన్ని అలానే యూజ్ చేసామంటే క్రాంక్ కూడా కొట్టేస్తుంది, అప్పుడు ఫుల్ ఇంజిన్ ఓపెన్ చేసుకోవాలి, అప్పుడు మీకు కాస్ట్ అనేది పెరిగిపోతుంది, రిపేర్ కాస్ట్ అనేది. ఓకేనా. అండ్ నెక్స్ట్ టైమింగ్. మనం ఏ బైక్ అయినా బోర్ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ టైమింగే. ఎందుకంటే ఏదైతే టైమింగ్ చైన్ ఉంటుందో అది మనకి కింద ఇంజన్ లోపల ఉండే క్రాంక్ షాఫ్ట్కి పైన ఉండే క్యామ్ షాఫ్ట్కి ఒక బ్రిడ్జ్ అనమాట. సో క్రాంక్ అనేది రొటేషన్ చేసిన ప్రతిసారి ఈ టైమింగ్ చైన్ ఆధారంతో పైన ఉండే క్యామ్ షాఫ్ట్ని రొటేట్ చేసి దానికి అటాచ్ అయ్యి ఉన్న వాల్స్ని ఓపెన్ అండ్ క్లోజ్ అయితే చేస్తూ ఉంటుంది. ఈ వాల్స్ అనేవి కరెక్ట్గా ఓపెన్ అండ్ క్లోజ్ అయినప్పుడే ఆ పెట్రోల్ అనేది పిస్టన్ దగ్గరికి వెళ్ళి ఫైర్ అవుతుంది. అది కానీ కరెక్ట్గా వర్క్ అవ్వలేదు అనుకోండి, మనకి ఫర్దర్గా ఇంజన్ నోడ్ అయితే ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది. సో ఇది లైక్ టైమింగ్ గురించి, హెడ్ గురించి, బోర్ గురించి. ఓకేనా. సో ఇప్పుడైతే ఈ బైక్ మనము బోర్ అనేది కంప్లీట్గా ఫిట్ చేసేసాము. దీనికి సంబంధించిన ఫిట్టింగ్ వీడియో అయితే నేను సపరేట్గా చేస్తాను. అండ్ మీన్ వైల్ ఒక చిన్న షార్ట్ వీడియోలో దీని రిపేర్ గురించి చెప్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను. అండ్ సో గైస్, మీరు కూడా మీ బైక్ రిపేర్ చేయించుకోవాలనుకుంటే మాత్రము ఒకసారి మా వర్క్షాప్ని అయితే విజిట్ చేయండి. మా వర్క్షాప్ అడ్రస్ వచ్చేసి బాబు ఆటో వర్క్స్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు హోటల్ రియాజ్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. అండ్ నా కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కాల్ చేయడానికి ట్రై చేయండి. చాలామంది సబ్స్క్రైబర్స్ కాల్ అయితే చేస్తున్నారు, ప్రతి కాల్ అయితే అటెండ్ చేయడానికి ట్రై చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video.